Yes, it's my kid's birthday. మా జునుది థర్డ్ బర్త్డే అనమాట. రీసెంట్గా మనం 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. హెల్దీగా ఒక కేక్ చేస్తున్నాము. సో వీ హ్యావ్ 3 డ్రెస్సెస్ రైట్ నౌ. ఐల్ షో యూ వన్ బై వన్. జునుమా ఎందుకమ్మా సడన్గా ఫీవర్ వచ్చింది నీకు? Hey guys, welcome back to my channel. Ela unnaru andaru? I'm super duper happy because yes, it's my kid's birthday. So 3 years complete అయిపోయి వాడు 4th year లోకి అడుగు పెట్టబోతున్నాడు and I'm super duper happy about it. I'm so emotional ఎందుకంటే వాడు పుట్టింది తలుచుకుంటేనే I'm so emotional moments. అండ్ నేను ఇప్పటికీ కూడా ఎవ్రీ డే ఇఫ్ ఐ హ్యావ్ టు టెల్ మై సన్ స్టోరీ, వాడిని ఎలా తీసుకెళ్ళాం హాస్పిటల్కి, ఏమేమి చేసామో అది అంతా చెప్తాం. వాడు ఎలా బయటకు వచ్చాడు, వచ్చినప్పుడు వాళ్ళ నాన్న రియాక్షన్ ఏంటి, నా రియాక్షన్ ఏంటి, ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి, అందరూ వచ్చి ఎలా ఎత్తుకున్నారు, అదంతా ప్రతి ఒక్కటి వాడికి డైలీ చెప్తూ ఉంటాను. అండ్ హీఈస్ వెరీ కనెక్టెడ్ విత్ అస్ రైట్ నౌ. నాతో కానీ మా హస్బెండ్తో కానీ హీఈస్ వెరీ కనెక్టెడ్ అనమాట. సో అండ్ ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ హిస్ బర్త్డే. సో ఇప్పుడు నేను ఎప్పుడు రికార్డ్ చేస్తున్నానంటే రేపు మా బాబు బర్త్డే. సో నేను ముందు రోజు రికార్డ్ చేస్తున్నా. నేను షాపింగ్ అది ఇది ఏది రికార్డ్ చేయలేదు. నా మెమరీ ఫుల్ అయిపోయింది అనమాట, నా ఫోన్లో మెమరీ. అండ్ ఆల్సో జస్ట్ టు ఆల్ లెట్ యూ నో, రీసెంట్గా మనం 1K సబ్స్క్రైబర్స్ అయ్యారు. అది ఓ పెద్ద సబ్స్క్రైబర్స్ కాదు, బట్ దట్ ఈస్ రియలీ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. బికాస్ 100 సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడే నేను చాలా హ్యాపీగా వావ్ 100 టచ్ అయ్యామే అనుకున్నాను. అండ్ ఎస్, రేపటి విషయం వస్తే నేనేమి అంత థీమ్ బేస్డ్ అని ఏం పెట్టుకోలేదు, బట్ సరే చాలా సింపుల్గా చేసేద్దాం. యాక్చువల్లీ ప్రస్తుతానికి ఇంట్లోనే చేస్తున్నాము, ఎక్కడ వెళ్ళట్లేదు. అండ్ మన ఇంటి దగ్గర ఉండే మా రిలేటివ్స్ అంటే ఇంకా మా మరిది వాళ్ళు అండ్ పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, అంతే జస్ట్ కమ్యూనిటీలో ఉంటున్నాం కదా, మా ఫ్రెండ్స్ని మాత్రమే పిలుస్తున్నాము, ఇంకెవరిని పిలవలేదన్నమాట. సో హియర్ ఆర్ ఫ్యూ ఇంపార్టెంట్ థింగ్స్ ఐ రియలీ వాంట్ టు సే. బేసికల్గా హెల్దీ లైఫ్, ఐ రియలీ డోంట్ ఫాలో హెల్దీ లైఫ్ స్టైల్, బట్ నాకు బాబు పుట్టాక చాలా పర్టికులర్గా నేను అది ఇవ్వకూడదు, ఇది ఇవ్వకూడదు, షుగర్ ఇవ్వకూడదు, మైదా ఇవ్వకూడదు పిల్లలకి. దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ విచ్ వీ రియలీ షుడ్ నాట్ గివ్ టు ద కిడ్స్ రైట్ నౌ. చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్, జంక్ ఫుడ్ ఇదంతా ఇవ్వకూడదు కదా. సో నేను చాలా పర్టికులర్గా ఉంటున్నా. ఎట్ టైమ్స్ నేను టేస్ట్ చేయడానికి ఊరికి, ఇప్పుడు ఒక పిజ్జా తిన్నామంటే దట్ ఈస్ కంప్లీట్లీ మేడ్ ఆఫ్ మైదా, బట్ టేస్ట్ చేయడానికి ఊరికి కొంచెం ఇస్తున్నా, ఊరికి ఒక ముక్క తింటాడు. అండ్ మై కిడ్ ఈస్ రియలీ నాట్ అడమెంట్ అబౌట్ ఎనీథింగ్. వాడికి నేను ఎంత హెల్దీ ఇచ్చినా వాడు కంప్లీట్గా హెల్దీ ఫుడ్ తింటాడు. అండ్ వెన్ ఐ సే దిస్ ఈజ్ అన్హెల్దీ అండ్ వీ షుడ్ నాట్ ఇట్, హీల్ టేక్ అ బైట్ అండ్ హీల్ లీవ్ ఇట్ అనమాట. అంత హీ సూపర్ సాఫ్ట్. ఐఎమ్ రియలీ సో హ్యాపీ అబౌట్ మై కిడ్. ఆ ఫుడ్ విషయంలో మాత్రమే. ర్యాండమ్గా ఒక బేకరీకి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళి మనం కేక్ కట్ క్రీమీ కేక్ తీసుకొని రావచ్చు, బట్ ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ దట్ రైట్ నౌ. బికాజ్ మన పిల్లలకే మనం ఇంత పర్టికులర్గా ఉంటున్నామంటే మన ఇంటికి వచ్చే పిల్లలకి ఎంత పర్టికులర్గా వీ డోంట్ ఎంకరేజ్ సచ్ థింగ్స్. అండ్ ఐ పర్సనలీ డు నాట్ ఈవెన్, నాది ఆ క్యారెక్టర్ కూడా కాదు. మన పిల్లాడికి ఎలా ఇస్తున్నామో నా పక్క పిల్లాడికి కూడా అలానే ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ వై వీ హ్యావ్ ప్లాన్డ్ ఫర్ అ హెల్దీ థింగ్స్ అనమాట ఇక్కడ. ద ఫస్ట్ హెల్దీ థింగ్ ఇస్ ద కేక్. యాక్చువల్లీ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ హోమ్ బేకర్, ఇంట్లోనే కొంచెం హెల్దీ స్టఫ్ వేసి చేస్తున్నారు. సో దట్ ఈస్ ఆఫ్ నో మైదా, నో షుగర్, అండ్ మైల్డ్ చాక్లెట్ వేయమని చెప్పాను. బికాజ్ మై కిడ్ ఆస్డ్ ఫర్ ఇట్. హీ నెవర్ టేస్టెడ్ అ చాక్లెట్ దాట్ మచ్, బట్ హీ రియలీ ఆస్డ్ ఫర్ ఇట్. ఏమనంటే అమ్మ నాకు చాక్లెట్ కేక్ కావాలి అని అడిగాడు. సో చాక్లెట్ కేక్ అంటే నేను ఏమన్నాను, సరే మైల్డ్ చాక్లెట్ వేయండి అని చెప్పా. సో దాట్ చాక్లెట్ ఈస్ మేడ్ ఆఫ్ డార్క్ చాక్లెట్ అండ్ వితౌట్ షుగర్ అండ్ కొరియన్ చీజ్ బన్. సో నేను బయట తిన్నాను యాక్చువల్లీ కొరియన్ చీజ్ బన్, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే మా ఫ్రెండ్ అడిగాను అలా ఏదైనా ఇంట్లో ప్రిపేర్ చేయడానికి కొంచెం సిమిలర్ టు దాట్ అని అడిగితే తనే ప్రిపేర్ చేస్తా అన్నారు. సో దట్ ఈస్ అ హోమ్ మేడ్ బన్, homemade cheese, homemade all spices, garlic, everything, whatever she's adding up, everything is homemade. And tanu koncham kids friendly ga istanani chepparu anamata valla friend. So we are going for that. And apart from that, rendu sweet అయిపోయినాయి కాబట్టి so we need a little spice in life కాబట్టి కొంచెం హాట్ వేస్తున్నాం అనమాట. So which is like a mixture. We have 3 dresses right now. I'll show you one by one. ఫస్ట్ ఎల్లో విత్ కోట్ సెట్ అనమాట. ఇది అమ్మ నాన్న హైదరాబాద్ నుంచి పంపించారు, వాళ్ళు ఆన్లైన్ పర్చేస్ చేశారు. అండ్ ఇదేమో మేము లైఫ్ స్టైల్లో కొన్నాము. అండ్ ప్యాంట్ డిమార్ట్లో కొన్నాము, అత్తయ్య గారు ఇచ్చారు. అండ్ ద థర్డ్ వన్ వెస్ట్ సైడ్లో కొన్నాము.
సో మేము రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దామని ప్లాన్ చేసాము. బట్ ఏమి ఇద్దాము నేను ఆలోచించి ఒక చిన్న ప్లాంట్ ఏమైనా ఇద్దామా అనుకున్నాను. బికాజ్ బాగుంటుంది కదా ఇంటికి వెళ్ళి పెంచుకుంటే. బికాజ్ ఐ హర్డ్ దిస్ ఐడియా ఇన్ హైదరాబాద్ వెన్ ఐ వాజ్ ఇన్ హైదరాబాద్. అందరికీ గిఫ్ట్స్ ఇచ్చారనమాట ప్లాంట్స్. సో నేను నాకు ఐడియా నచ్చింది. బట్ ఐ డోంట్ నో దాని వెళ్ళి మోసుకొచ్చి ఎవరు మోసుకొస్తారు, ఐ డోంట్ నో అబౌట్ దాట్. సో అందుకని ఏం చేసాము, సరే వచ్చేదంతా చిన్న చిన్న పిల్లలే కదా, వాళ్ళకంతా ప్లాంట్స్ ఎందుకులే, స్టేషనరీ ఐటమ్స్ ఇచ్చేద్దాం అనుకున్నాము. సో ద ఫస్ట్ స్టేషనరీ ఐటమ్ విచ్ వీ బాట్ ఇస్ ఇది అనమాట, అప్సరా వాళ్ళ ఇదనమాట. బాయ్స్ కోసం అయితే ఇలా కొన్నాను. అండ్ ఇంకోటి ఏం కొన్నామంటే స్పైడర్ మ్యాన్ది కొన్నాము. యాక్చువల్లీ బాయ్స్కి స్పైడర్ మ్యానే ఇద్దాం అనుకున్నాము, కానీ అక్కడ స్టాక్ లేదు, ఓన్లీ 4 or 5 ఉన్నాయంట. సరే అక్కడ స్టాక్ లేదని చెప్పి 4 ఇవి కొని ఇంకా 4 ఏమో అప్సరావి కొనేసాము. ఇది మాత్రం కొనేసాము. అండ్ గర్ల్స్కి కూడా ఇదే ఇస్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఐ రియలీ వాంటెడ్ టు గివ్ సంథింగ్ డిఫరెంట్. అందుకనే యూనికార్న్ బేస్డ్వి ఉన్నాయి. యాక్చువల్లీ ఇది కూడా స్టాక్ లేదు, 4 ఉన్నాయంట. మాకు ఎగ్జాక్ట్గా మన ఇంటికి ఇన్వైట్ చేసి వచ్చే వాళ్ళు ఎగ్జాక్ట్లీ 4 మెంబర్సే ఉన్నారు. 4 గర్ల్స్ అనమాట, ఐ మీన్ స్పెసిఫికలీ గర్ల్స్ 4 మెంబర్సే ఉన్నారు. సో వాళ్ళకి కరెక్ట్గా సెట్ అయిపోతుంది. అండ్ దిస్ ఈజ్ అ లిప్స్టిక్ ఎరేజర్. నేను ఇప్పుడే చూస్తున్నాను ఇలా లిప్స్టిక్ ఎరేజర్స్ కూడా ఉంటాయని నాకు అసలు తెలియదు. ఫస్ట్ టైం షాపింగ్కి వెళ్తేనే ఇప్పుడు చూస్తున్నాను. దిస్ ఇస్ క్యూట్ కదా, గర్ల్స్కి అన్ని క్యూట్ ఉంటాయి. దిస్ ఇస్ యూనికార్న్ బేస్డ్ అనమాట. ఇందులో అన్ని పెన్సిల్ ఎరేజర్, షార్ప్నర్, స్కెచ్ పెన్స్, క్రేయాన్స్ అన్నీ ఇవే ఉన్నాయి, వేరే ఏం లేవు. ఇప్పుడు రేపొద్దు నుంచి ఏమేమి ఉన్నాయి అని చెప్పి నేను అన్నీ చూపిస్తాను. ఐ రియలీ వాంటెడ్ దిస్ వీడియో టు బీ మై మెమరబుల్ వీడియో. అండ్ ద ఇంపార్టెంట్ థింగ్ నిజంగానే నేను మర్చిపోయా మీ అందరికీ చెప్పడానికి, రేపు మా మావయ్య గారి బర్త్డే కూడా. సో హీఈస్ నాట్ విత్ అస్ ఎనీమోర్, బట్ హీఈస్ విత్ అస్. సో రేపు ఏమేమి ఉన్నాయి అని చెప్పి మొత్తం క్లియర్గా నేను వీడియో అంతా తీసి చేస్తాను. ప్లీజ్ చూసి సపోర్ట్. ఓకే. మార్నింగే లేచి చూస్తే మా వాడికి జ్వరం వచ్చింది. నేను ఎంత ప్రిపేర్ అయ్యామో, అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి, చాలా బెలూన్స్ అది ఇది అని ఫుల్ ఐడియాస్ పెట్టుకున్నాను. కానీ పొద్దున్న లేచి వీడికి జ్వరంగా ఉందంటే ఫుల్ మూడ్ అవుట్ అయిపోయాను. బాగా ఏడ్చేసాను కూర్చొని. కానీ ఏం చేస్తాము, ఇంకెలా అయినా మనం మూవ్ ఆన్ అవ్వాలి. ప్రాక్టికల్గా క్యాన్సిల్ చేయడం కొంచెం కష్టం. అందుకని ఏం చేసామంటే వాడిని ఫస్ట్ ఒళ్ళంతా తుడిచేసి ఇడ్లీ పెట్టేసి మందు వేసి కొత్త డ్రెస్ వేస్తే నిజంగానే చెప్తున్నా యాక్టివ్గా ఫీల్ అయ్యాడు. అక్కడ నుంచి మా మావయ్య గారి బర్త్డే కాబట్టి ఆయనకి సెలబ్రేట్ చేసి సరే ఫస్ట్ గుడికి వెళ్దాము, మొత్తం ఆ భగవంతుడి మీదే మనము వదిలేద్దాం అనుకొని కిందకి దిగాము. నా ఫేస్ చూడండి, ఏడ్చి ఎట్లా అయిపోయాను. సో శివాలయంకి వెళ్ళామన్నమాట. మా ఇంటి పక్కనే ఉంది. వెళ్ళి వాడి పేరు పైన అర్చన చేపించి వాడికి పూజారి వచ్చి దండ కూడా వేశారు. అండ్ నిజంగా అక్కడ కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. దాని తర్వాత నేను చాలా 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 ప్రశాంతంగా ఉన్నాను. బికాజ్ వాడు అక్కడే కాసేపు ఆడుకొని వాళ్ళ నాన్నతో డ్యాన్స్ కూడా చేశాడు. దట్ ఈస్ వెన్ హీ యాక్చువల్లీ ఫెల్ట్ బెటర్ అనమాట. సో తర్వాత ఇంటికి రిలేటివ్స్ అందరూ స్టార్ట్ అయ్యారనమాట, వచ్చేసారు. సో వాళ్ళ కోసం బిర్యానీ కొనేసి ఆ తర్వాత జున్నుని పడుకోబెట్టేసి మొత్తం ఇల్లంతా డెకరేట్ చేసేసాము. వాడికి మందు వేసి పడుకోబెట్టినందుకు సాయంకాలం కొంచెం యాక్టివ్గా ఉన్నాడు. అండ్ బర్త్డే పార్టీ చాలా సక్సెస్ఫుల్గా అయిందనమాట. అండ్ ఫైనలీ ఇది హెల్దీ కేక్ అందరికీ చాలా బాగా నచ్చింది. అండ్ కొరియన్ చీజ్ బన్స్ ఇప్పటి వరకు ఎంతమంది ఆర్డర్ చేశారో. అండ్ వాళ్ళ డాడీ బర్త్డే కాబట్టి కూడా, సో వాళ్ళ డాడీకి కేక్, జున్నుకి ఒక కేక్ అనమాట. ఇదంతా కట్ చేయించి ఇంకా ఇక్కడ నుంచి మేము సెలబ్రేషన్ స్టార్ట్ చేసాము. వాడి చుట్టూ గర్ల్స్ ఉన్నారు కదా, వాడికి ఎక్కువ గర్ల్ ఫ్రెండ్స్ ఎక్కువ అనమాట, అందుకని అలా ఉన్నారు. అండ్ వచ్చిన అందరికీ సో మెనీ థ్యాంక్స్, చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ దీని తర్వాత డ్యాన్స్ చేసాము. జున్ను డ్యాన్స్ చేయలే, కొంచెం అలా కూర్చున్నాడు. బట్ అందరూ గిఫ్ట్స్ ఇచ్చేసారనమాట. వచ్చి గిఫ్ట్స్ ఇచ్చాక ఇంకా అందరు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. సో దట్ ఈస్ ఇట్. మేము డ్యాన్స్ ఎలా చేసామో చూడాలంటే ఫైనల్ వరకు వెయిట్ చేయాల్సిందే, వీడియో చూడాల్సిందే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యూ వాచింగ్. అండ్ నేను ఇప్పటి నుంచి కంటిన్యూస్గా నేను వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఎవ్రీ వన్ ప్లీజ్ టు సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్.